హలో అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారని, అలాగే బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దివ్య. లాంగ్ వీడియో పెట్టి చాలా డేస్ అయిపోతుంది. ముందు వీడియోలో చెప్పాను వీడియోస్ పెట్టాలి అని అనుకుంటున్నాను అని. వీడియోస్ తీస్తున్నాను కానీ పెట్టలేకపోతున్నాను అనమాట. వీడియోస్ తీస్తున్నాను, ఇంకా ఎడిట్ చేసేయడానికి, ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం లేకుండా పోతుంది అనమాట. ఇంట్లో పని చేసుకొని ఇంకా పిల్లల్ని చూసుకుంటూ అలా సరిపోతుంది టైము. ఈరోజు ఎలాగైనా చెప్పాలి అని చెప్పి ఈరోజు కూర్చున్నాను అనమాట వాయిస్ ఓవర్ చెప్పడానికి. ఈ వీడియో నేను మా చిన్నత్త వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు తీశాను. నేను, మా అత్త, అలాగే మా పెద్దమ్మ చిన్నత్త వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. నిన్న నేను మా అత్త వెళ్ళామన్నమాట ఊరికి వెళ్ళడానికి. ఇంటి దగ్గర నుంచి మధ్యాహ్నం నుంచి బయలుదేరాము. మామయ్య ఏమో ఆర్టీసీ వరకు ఆటోలో వదిలిపెట్టారు. ఇంకా అక్కడి నుంచి బస్సుకి వెళ్ళాలన్నమాట అత్త వాళ్ళ ఊరికి. ఆర్టీసీ దగ్గర అయితే వదిలిపెట్టారు మామయ్య, బట్ బస్సు ఎక్కలేకపోయాము. ఎందుకంటే నెల్లూరులో ఆ రోజు రొట్టెల పండుగ జరుగుతుందన్నమాట. అందుకని ఇంకా ఫుల్ జనం ఉన్నారు ఆర్టీసీలో. ఆర్టీసీలో బస్సులు ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు అసలు చాలామంది అయితే ఉన్నారు. ఫ్రీ బస్ ఎక్కకపోయినా పర్వాలేదు, ఇంకా ఛార్జీ పెట్టుకునైనా బస్సుకి వెళ్దామని అనుకుంటే అది కూడా ఫుల్ అయిపోతుంది. 3 బ్యాగ్స్ ఇంకా 2 పిల్లలతో బస్సు ఎక్కలేకపోయాము. ఇంటి దగ్గర నుంచి మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాం కదా, ఇంకా బస్ కోసం వెయిట్ చేసి ఇక్కడ ఈవినింగ్ అలా అయిపోయింది, 6 అలా అయిపోయింది. ఇంకా పొద్దుపోతే చిన్నత్త వాళ్ళ ఊరికి ఆటోలు దొరకడం కష్టం అనమాట. అందుకని ఇంకా రేపు వెళ్దాంలే అని ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము. ఈరోజు నేను, మా అత్త, పెద్దమ్మ మేము వెళ్తున్నాం అనమాట. ఈరోజు మా పెద్దమ్మ కూడా వచ్చారు మాతోటి. మా చిన్నత్త వాళ్ళ కొడుకుకి మ్యారేజ్ అనమాట, అందుకని వెళ్తున్నాము. బస్సులు బాగా ఫుల్గా ఉన్నాయని ట్రైన్కి వెళ్తున్నాము. మా చిన్న వదిన, పెద్ద వదిన, నానమ్మ, మా హస్బెండ్ వాళ్ళు రాలేదు. వాళ్ళు 1వ తేదీ వస్తారనమాట. పెద్ద వదిన వాళ్ళు నానమ్మని పెన్షన్ తీసుకున్న తర్వాత 1వ తేదీ నానమ్మని తీసుకొస్తారు. చిన్న వదిన వాళ్ళేమో చిన్న వదిన వాళ్ళ అత్త వాళ్ళు ఉండే ఊరిలో జాతర జరుగుతుంటే అక్కడికి వెళ్ళారు. వాళ్ళేమో ఆ జాతర చూసుకొని అందరూ కలిసి 1వ తేదీ వస్తారనమాట. కోవూరు రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. అత్త వాళ్ళ ఇంటి దగ్గర పెళ్ళి కదా, ముందుగానే పనులు చేయడానికి వెళ్తున్నాం అనమాట నేను, మా అత్త, పెద్దమ్మ. ట్రైన్ వచ్చిన తర్వాత ట్రైన్ ఎక్కాము. ట్రైన్ కొంచెం ఖాళీగానే ఉంది. అదే బస్కి వెళ్ళుంటే ఎక్కలేకపోయామేమో, అంటే చాలా ఫుల్గా ఉన్నారు కదా జనాభా రొట్టెల పండగ వల్ల. ఇంకా మా వదిన వాళ్ళకి కూడా చెప్పాము, మీరు కూడా రేపు వచ్చేటప్పుడు ట్రైన్కి వచ్చేయండి, ట్రైన్ ఖాళీగా ఉంది, బస్సులో ఎక్కలేరు, ఫుల్గా ఉన్నాయి అని చెప్పాము. ట్రైన్ గూడూరు స్టేషన్లో దిగేసి అక్కడి నుంచి ఆటోలో అత్త వాళ్ళ ఊరికి వెళ్ళే ఆటోలు ఉంటాయి కదా స్టాండ్, అక్కడికైతే వెళ్ళాము. ఆటో స్టాండ్ దగ్గరికి, ఆటో స్టాండ్ దగ్గర ఆటో ఎక్కి అత్త వాళ్ళ ఊరికి వెళ్ళాము. అత్త వాళ్ళ ఊరికి వెళ్ళేసరికి మధ్యాహ్నం 2 అలా అయిపోయింది టైము. వెళ్ళగానే అన్నం తిన్నాము. అన్నం తిన్న కాసేపు తర్వాత నేను, మా చిన్నత్త చింతవరంకి వెళ్తున్నాము. పెళ్ళికి ఇంట్లో పెయింట్తో ముగ్గులు వేయాలి, అందుకని ఆ పెయింట్స్ అలాగే ఇంకొన్ని సామాన్లు తీసుకురావడానికి నేను, మా చిన్నత్త చింతవరం వెళ్తున్నాము. పాపని ఇంటి దగ్గరే పెట్టేసి వెళ్తున్నాను ఎండగా ఉండేసరికి.
పెయింట్స్ అలాగే బ్లౌజెస్ ఇచ్చుంటే మిషన్ దగ్గర అవి తీసుకుందామని వెళ్తున్నాము. చింతవరంలో పనంతా అయిపోయిన తర్వాత అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పనులు చేసుకొని ముగ్గులు వేయడానికి కూర్చున్నాము. ఇంతకుముందు పెయింట్తో వేసిన ముగ్గులు ఉన్నాయన్నమాట, అవి తుడుస్తున్నారు. పెయింట్ ఆయిల్ వేసి తుడిస్తే ఈజీగా పోతుందని అనుకున్నాం మేమందరం. పెయింట్ ఆయిల్ వేసామండి, కానీ అయినా పోలేదు. అందుకని ఇంకా కత్తి చాకు ఏవంటే అవి తీసుకొని గీకాము, అప్పుడు పోయింది. మా అత్త అయితే చాలా చాలా వస్తువులు తీసుకొచ్చి గీకారు. కొంచెం కష్టంగా పోయింది పెయింట్ ఆయిల్ వేసినా పోద్ది అంటారు, కానీ ఎందుకో ఇది చాలా రోజులు అయిందనో ఏమో పోలేదు. ఎలాగోలా ఇంట్లో ఉన్న వస్తువులతో పెయింట్ అంతా గీకేసాము. పెయింట్ అంతా గీకేసిన తర్వాత అత్త ఇల్లు కడిగేశారు. ఇల్లు కడిగేసిన తర్వాత గడపకి ముందు పెయింట్ వేసేసాను. తర్వాత గడప ముందు ఒక చిన్న డిజైన్ వేశాను. కొంచెం పెద్దగా వేసుంటే బాగుండేది. గడప ముందు డిజైన్ వేసేసిన తర్వాత ఇంట్లో మధ్యలో ఒక పెద్ద ముగ్గు ఫోన్లో చూసి ముగ్గు రాయితో వేసి దాని మీద వైట్ పెయింట్తో గీసేసాము. నేను ముగ్గు వేస్తుంటే అత్త పెద్దమ్మ వాళ్ళు రంగులు వేసేశారు. నైట్ 2 వరకు వేసాము ముగ్గులు. మిగిలిన దగ్గర రేపు వేయచ్చులే అని పడుకున్నాము ఇంకా.
ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. వీడియోస్ చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.